ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో అనుష్క గారికి చాలా మంచి పేరు ఉంది. అంటే చాలామంది నాకు తెలిసింది చెప్తున్నాను, నా అభిప్రాయం మాత్రం. చాలా మంచి ఆవిడ, మంచి ఆవిడ, మంచి ఆవిడ, మంచి ఆవిడ అనుష్క గారు అని పేరు. అది ఎలా వచ్చింది అనేది నేను ఎలా గెస్ చేశాను అంటే, ఎలా అనుకుంటున్నానంటే, సూపర్ సినిమాలో అక్కడ బక్కడ ముంబై ఆ సాంగ్ అప్పుడు నేను మధు ఆర్టిస్టులుగా వెళ్ళేవాళ్ళం, జూనియర్ ఆర్టిస్టులు కూడా వెళ్ళాం. అండ్ అది స్టూడెంట్స్గా కావాలి, వాటి కావాలన్నప్పుడు మేము ఎంట్రీస్ అప్పుడు అనమాట. వెళ్ళినప్పుడు ఆవిడ గారిని నేను చూశాను ఫస్ట్ బ్లాక్ డ్రెస్ అనుకుంటా మేము చూసింది అన్నపూర్ణ స్టూడియోలో సెట్. ఆ సాంగ్ పబ్ లాంటి సెట్ వేశారు, అక్కడ చేసాం. అక్కడ చేసినప్పుడు నేను దూరం నుంచి చూడటమే కానీ అంతగానంగా నేను ఎప్పుడు మాట్లాడేంత అవకాశం కానీ అంత ఇది కానీ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, అంత లేదు. మీరు ఆ సాంగ్లో అబ్జర్వ్ చేయండి, మధు కనిపిస్తాడు, దీవెన వాళ్ళ డాడీ గ్రీన్ కలర్ టీషర్ట్లో ఉంటాడు. సో అయితే దాని తర్వాత మాకు ఒక కోరిక ఉండేది. ఎలా అంటే, మధుకి నాకు భోజనం, సినిమా ఫీల్డ్లో భోజనం చేయటం అనేది, ఒక టేబుల్ వేసి మనకి ఒక అతను ప్రొడక్షన్ అతను మనకి టేబుల్ వేసి, సార్ ఏమొడ్డించమంటారు, ఇదైనా ఒక మాట అడగలరా, అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో అని అక్కడ టేబుల్స్ వేసుకొని భోజనం చేసే వాళ్ళందరినీ చూసి నేను చాలా అనుకునేవాళ్ళం, ఎప్పుడు వస్తుందో అని. అది గాడ్ గిఫ్ట్ ఏమో. చాలా తొందరగానే మాకు డమరుకం శ్రీనివాస్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, డమరుకం డైరెక్టర్ గారు శ్రీనివాస్ అన్నయ్య గారు మాకు చాలా చాలా గాడ్ గిఫ్టెడ్ లాంటి అన్నయ్య అన్నమాట. మమ్మల్ని బాగా ఆదరించారు, మాకు చాలా హెల్ప్ చేశారు, చాలా మంచి వ్యక్తి. సో అన్నయ్య వాళ్ళది షూటింగ్ జరుగుతుంది, డమరుకం షూటింగ్ జరిగేటప్పుడు మేము సాంగ్స్ రాసేవాళ్ళం. అప్పటికి సాంగ్స్ రాయటం మొదలుపెట్టాం కదా, సాంగ్స్ ఆల్రెడీ రాసాము. దాని తర్వాత సాంగ్స్ కోసం అని చెప్పేసి అన్నయ్య దగ్గరికి వెళ్ళాము. అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య ఒకసారి మమ్మల్ని ఇక్కడ రమ్మన్నారు, ఒకసారి స్టూడియోకి రండి చందు అన్నారు. అంటే అన్నపూర్ణ స్టూడియోలో డమరుకం సెట్ వేశారు, ఆ హౌస్ సెట్ వేశారు. మేము హౌస్ సెట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, ఫస్ట్ మీరు రాగానే అన్నయ్య ఏం చేశారు, చందు భోజనం చేశారంటే చేసి వచ్చామని అంటే, లేదు రండి అన్నాడు అన్నయ్య. అన్న తర్వాత ప్రొడక్షన్ అతన్ని పిలిచి ఆ ప్రొడక్షన్ అతను చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, టేబుల్ వేసి కూర్చోబెట్టి మా టేబుల్ మీద వడ్డించి ఇవన్నీ చేయడం వల్ల ఒకలాంటి ఆనందం. ఏ స్టూడియోలో అయితే మేము అనుకున్నామో అదే స్టూడియోలో భోజనం చేసాం, అదొక ఆనందంగా ఉంది అని చెప్పాను. ఇది పక్కన పెడితే అనుష్క గారి గురించి చెప్తే, అనుష్క గారు ఆ రోజు ప్యాకప్ అయిపోయిందండి, ఈవినింగ్ ప్యాకప్ అయింది. అదే ఎద్దు సీన్ సంథింగ్ ఏదో అనుకుంటే, ఎల్లో కలర్ చుడిదార్ లాంటిది, నాకు బాగా గుర్తు. ఆవిడ ప్యాకప్ అయ్యి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేసి వెళ్ళారండి. నేను చాలా అబ్జర్వ్ చేసా అప్పుడు. అంటే అక్కడ ఉన్న లైట్ మ్యాన్ కానివ్వండి, ప్రొడక్షన్ అబ్బాయి కానివ్వండి, బాయ్కి కానీ అందరికీ, ప్రతి ఒక్కరికి బాయ్. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, సెట్ అతను సంథింగ్ ఎవరో తెలియదు, సెట్ అంకుల్ గారు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి బాయ్ అండి వెళ్ళొస్తానని చెప్పడం, అందరికీ బాయ్ అని చెప్పడం, నవ్వుతూ. అబ్బా అసలు ఎంత మంచి నవ్వుతూ చెప్పేసి వెళ్ళారంటే, ఆ రోజు నేను చాలా గమనించాను. అంటే తన బిహేవియర్ కానివ్వండి, తన గురించి మాట్లాడుకునే మాటలు వినపడతాయి కదా. సో నేను ఫైనల్గా అప్పుడు ఆమెను చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. అంటే ఒక మనిషి ఒక నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ ఉంటే ఎంత పాజిటివ్గా ఉంటుంది, అంటే ఎదుటి వాళ్ళు కూడా ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు అనేది. సో తను అలాగే చాలామందికి హెల్ప్ చేశారన్న విషయం కూడా విన్నాను, నేను చూడలేదు, విన్నాను. అలాగే చాలా మంచి పేరు ఉంది, మంచి పేరు తెచ్చుకున్నారు. సో అది ఆ రోజు నేను చూశాను అనుష్క గారిని. అప్పుడు నాలో కూడా చాలా మార్పులు వచ్చాయి. నేను నవ్వుతూ మాట్లాడాలి, మనం ఇంకా నవ్వుతూ ఉండాలి, అంటే ఎందుకు మనం నెగిటివ్నెస్ని తీసుకోవద్దు, పాజిటివ్గా ఉండాలన్న ఆలోచన నాకు ధోరణి పెరిగింది. అందరినీ నవ్వుతూ పలకరించడం చాలా 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 అది నాకు బాగా మైండ్లో గుర్తుండిపోయింది. ఈరోజు ఇందాక టీవీలో అనుష్క గారిని చూసి ఆ టక్కని గుర్తొచ్చి మీతో షేర్ చేయాలనుకున్నాను ఈ విషయం. సో ఇదన్నమాట. శ్రీనివాస్ అన్నయ్య గారు ఈ వీడియో చూస్తే, అనే ఆ రోజు మీరు పిలిచినప్పుడు మేము వచ్చాం కదా, ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఇది.
మీకు ఎప్పుడు నేను చెప్పలేదు. ఈ వీడియో మీరు చూస్తే కనుక మీకు ఒకసారి అది గుర్తు రావచ్చు మీరు. అండ్ అలాగే మీరు ఇంకోటి కూడా మాకు పెద్ద హెల్ప్ చేశారు ఆ రోజు. సో అది నేను ఇంకో వీడియోలో చెప్తాను అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కంటిన్యూ వీలాగ్. ఏంటి డెలివరీ అయింది కూడా పిన్ని. మేము వెళ్ళాము, డెలివరీ అయింది. చూసారా? ఎక్కడికి మీరు ఇక్కడికి వచ్చారు డెలివరీ? అసలు చూడండి అమ్మటే బావా. వావ్, సో క్యూట్. అండ్ ఎప్పుడు నిన్న నైటా? అంతేగా, హాస్పిటల్. వెరీ గుడ్, వెరీ గుడ్. కాదు, చూపించు బాబు చూపిద్దాం. భలే ఉన్నాడు. ఎక్కడికి అన్నా? ఆగు నాన్న, ఏదో ఫస్ట్ బాబుని చూపించు. ఎంతకి ఎన్ని కిలోలు ఉన్నాడు బాబు? స్వప్న, ఎన్ని కిలోలు ఉన్నాడు బాబు? 3.5. చాలా బాగున్నాడు. కంగ్రాచులేషన్స్. వావ్, చాలా బాగున్నాడు. మీకేంటమ్మా 2 అబ్బాయిలు, లక్కీ పర్సన్స్ అని అంటాను అనుకున్నావా? మేము కూడా చాలా లక్కీ. ఏంటండి? 2 కోడళ్ళు వస్తారా? ఫోన్లే, ఏం కాదులే, మంచోళ్ళే వస్తారులే. నువ్వు మంచిదానివే కదా, మంచి వాళ్ళే వస్తారులే. బాగా హెల్తీనే ఉన్నాడు. అప్పుడే కొత్త బట్టలు కూడా వేసారా? కొత్త బట్టలు ముందే తీసుకున్నారా ఏంటి? అవునా? శివ ఎప్పుడు వస్తున్నాడు మరి? అవునా? శివ, కంగ్రాచులేషన్ శివ. ఈ వీడియో నువ్వు చూసినట్టయితే బాబు చాలా బాగున్నాడు. క్యూట్ బాయ్. ఓకే, యోధా నీ జుట్టు పెరిగిందా? ఒకసారి చూపించు. విలేజ్లో వెరీ గుడ్. సరే వెళ్ళు. నేనేం చూపిస్తా. చూపిస్తా. లక్ష్మి అక్క, ప్లీజ్ ఓపెన్ ద డోర్. మోటార్ వేసారు, సౌండ్ వస్తుంది. తింటున్నావా? చూడు, దోశ టమాటా చట్నీయా? అల్లం చట్నీ. ఇదేం చట్నీ అక్కలేదుది? అపగారం అంటే ఎనిమిదికాయలు పచ్చడా? నువ్వేం తింటున్నావు నీకే అర్థం కావట్లేదు అన్న. అక్కని అడుగుతున్నావు. ఇంకా దోశ వచ్చింది అన్నకి. చూస్తున్నావా? ఇదెన్నో దోశ? ఫోర్తా? 4 తింటున్నావు నువ్వు? మరి ఇంట్లో ఉన్నప్పుడు 2 కదా? 2 కూడా కాదు, ఒకటే ఇంట్లో. మరి ఇక్కడ 4. మరి అమ్మ చేస్తే ఫుల్ కలకలాడతాయి. అంటే చెప్పు. కింద లేకుండా కాబట్టి లేకనుంటే తింటావా? అమ్మ లేకని పైకి వస్తాను. తినవు కదా? ఎందుకనా? నువ్వు నాకు జడేయాలి తొందరగా. ఓకే, ఛార్జింగ్ వైర్ అంట. అసలు అక్క నేనే నమ్మలేకపోతున్నాను. అలానే 4 దోశలు తింటున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు 1 2 అంతే. కారం బాగుంటుంది. అవునా? కారం లేదు. కారం లేదా? ఆ ఉట్టి కారం నోట్లో వేసుకో, అప్పుడు తెలిసింది. కలకలు ఆడుతున్నాయా? ఓకే, నేను పైకి వెళ్ళి వస్తాను. బాయ్. ఏంటి? సరే.
అని హాయ్ చెప్పు. లేకన్ సైకిల్ పైనాపిల్ జడ అవ్వాలంట. అయితే ఒకటి ఇలా ఒక స్ప్రే ఉంటుంది కదా, ఇలా అని పైకి వచ్చింది, అసలు కింద గొంగదు, అది కావాలి. జెల్లుని పట్టుకొని ఒక స్ప్రే అంట. సైలెంట్ కష్టపడేస్తుంది, ఎంకరేజ్ చేద్దాం. వావ్ కమ్ ఆన్ మరి లేకపోతే నాకు పప్పాయ జడ కావాలి. ఏదో ఒక్క వస్తుందా? అవును వద్దు కదా, ఆ జుట్టు ఎగిరిపోయింది. అర్థం కావాలా ఎందుకు అక్కడ నా జడ నీకు ఇచ్చాను. రబ్బర్ బ్యాండ్ పెట్టడం వచ్చా? క్లిప్స్ పెడితే ఎలా? సారీ మేడం అనండి. మధుమామ అబ్బా అమ్మ వాడు ఇక్కడికి వచ్చేదా మీతో పిలుస్తా. మధుమామ డాడీ చూడండి, డాడీ ఒకసారి ఇదేనా? వావ్ అనండి. డాడీ చూడండి, డాడీ బ్యూటిఫుల్ అనండి. డాడీ డాడీ ఎక్సలెంట్ డాడీ. అయిపోయిందా? అటువంటి ఫోటో దిగుతాను. లాస్ట్ ఇప్పుడు నీ వంతు. అసలు అవును, నాకు వచ్చు కాబట్టి నాకు రాదు కదా, నేను కనీసం ట్రై చేస్తున్నా కదా. హెయిర్ స్టైల్ రెడీ. ఎలా ఉంది? ఇది ఇలా వస్తుంది. నైస్, సో నైస్. ఇది ఎంత బాగా వేస్తుంది కదా. సరే ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాను చూడు, నీకు నచ్చింది. లైక్ క్యాట్. బెడ్షీట్ మొత్తం పసక్ తీసాను. ఓకే, ఈరోజు జూడీస్కి కూర్చున్నాం. మళ్ళీ ఫస్ట్ కాల్ చేస్తాను. నేను ఎలా తీసుకున్నాను? చూసా ఎంత స్వెట్ వస్తుంది నాకు. నువ్వు లీవ్ హెయిర్ చేసావు నీ వల్ల. నేను అసలు నీకు లీవ్ హెయిర్ చేశానా? ఆహా, నీకు అసలు చేశానా నేను లీవ్ హెయిర్ వేస్తే? నాకు చేసావు. ఉంచుకో, ఇంకా ఉంచుకోవాలిగా. అమ్మ నాకేమి రెండు ఇచ్చినావు.
దాంట్లో పఫ్ రెడీ. చూడు కదా పఫ్ నేను ఎలా తెచ్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్కు తీసుకోవాలి. చిక్కు లట్టండి. అమ్మే తీసిద్ది నాకు చిక్కు. నువ్వే తీసుకో, అమ్మ తీసుకుంటే వద్దు, నాకు తీయద్దు, ఏమొద్దు. ఐడియా ఇంటర్నెట్. చూడండి బాగుంటుంది. అదా నువ్వు చేయొద్దు, నేను చేస్తున్నా కదా, ఎందుకు? నువ్వు సైడ్ పాకెట్ తీసుకుంటే బాగుంటది. సైడ్ పాపిడి తీసుకుంటే ఇది రాదు. అప్పుడు సైడ్ పాపిడి తీసుకో, అసలు పాపిడిలే తీసుకో. మనం చేసేది నాకు తెలుసు, అందుకే నేను ఎలా చేస్తానో కొంచెం చూసి నేర్చుకో. ఫస్ట్ సైడ్ పాకెట్ తీసుకున్నాను. బా నువ్వు సైడ్ పాపిడి తీసుకున్నావా? చూసుకో సైడ్ పాకెట్ తీసుకో. వెనకాల తీసుకోవాలి. రాలే మంచిగా వేసుకుంటాను. మళ్ళీ నేను వేసుకుంటాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లేయర్ లేయర్ తీసుకొని ఇలా ఫస్ట్ మనం పెట్టుకొని ఇలా ఇలా రొటేట్ చేసుకొని క్లిప్ మనం తర్వాత ఇంకో లేయర్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం కింది కని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పై కని పెట్టుకుంటాము. రెండు తీసుకున్నా. ఓకే నెక్స్ట్ ఇంకోటి, ఇది ఇంకా కింది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ పైకి కొంచెం ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఇలా వేసుకోవాలి. ఇది కూడా బాగుంది సరే. షో కొంచెం వాళ్ళకి చూపిస్తాను. సో ముందు ఇలా వస్తుంది, వెనకాల ఓకే. సో సైడ్ నుంచి కూడా బాగుంటుంది. నేను కూడా వేసుకున్నాను చూడండి. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్. హెయిర్ స్టైల్స్ అయితే మొత్తంకి అటు ఇటు చేసుకొని నేను తనకేస్తే తను నాకేసిన అయిపోయింది హెయిర్ స్టైల్స్ కూడా. హలో అండి, ఫైనల్లీ ఈరోజు మళ్ళీ నేను షాపింగ్కి వచ్చా. బికాజ్ ఏంటంటే అంటే మన కుకింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బౌల్స్ అన్నీ పెద్దగా అయిపోయాయి, కానీ కొంచెం చిన్నది కావాలి. అండ్ అలాగే కొన్ని కుకింగ్ ఐటమ్స్ కోసం సో రెగ్యులర్గా వచ్చే షాప్కే వచ్చా నేను. కృష్ణానగర్లో ఉన్న షాపు చంద్రప్రభు కదా, చంద్రప్రభు హోమ్ అప్లయెన్సెస్. నాకు పేరు రాదు, మీకు తర్వాత చూపిస్తా. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను ఏం ఐటమ్స్ తీసుకున్నానో చూద్దరు కానీ. సో ఇదొక్కటి బాగుంది కంపెనీ, అండ్ ఇది బాగుంది. కాకపోతే దీనిపైన కవరింగ్ ప్లేట్ ఉంటుంది కదా, రాలేదు. ఇంకోటి ఇది ప్రెస్టేజ్, ఇది ఒకటి బాగుంది, చిన్నది క్యూట్గా. సో దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాము. అండ్ అలాగే దీనిలోపు ఇంకోటి వేరే తీసుకుందాం అనుకున్నాను, బౌల్స్ అవి చూపించాను.
దీంట్లో నాకు కొంచెం పెద్దవి కావాలి, ఇంకా పెద్దవి. నాకు ఇవి ఉన్నాయి, ఈ సైజ్ నా ఇంట్లో ఉంది, ఇంకా పెద్దవి కావాలి. సో ఇదిగోండి ఫైనల్గా తీసుకుంది ఇది. అంటే అది తీసుకుందాం అనుకున్నాను ఇంకోటి, కానీ దాని మీద క్యాప్ లేదు. ఇది బుడ్డుగా బాగుంది. ఇంట్లోకి వచ్చే ముందు కొంచెం శానిటైజ్ చేసి తీసుకొచ్చా. బుజ్జిగా భలే ఉంది చేతిలో, ఇంత ఉంది చేతిలో చూస్తే మీకు అర్థం అవుతుంది. బాగుంది కదమ్మా, క్యూట్గా. యాక్చువల్లీ ఇంకోటి ఉంది కానీ దానికి పట్టుకునేది ఉంది, క్యాప్ లేదు. ఇది క్యాప్ ఉంది మంచిగా, మళ్ళీ క్యాప్ లేకపోతే బాగోదు అని. మళ్ళీ వేరే క్యాప్స్ పెట్టాలంటే కుదరదు. కుదురుద్ది కానీ బాగోదు అంతగానంగా. సో ఇది వాళ్ళకి వచ్చింది, ఇదేమో వారంటీ. అన్నని ఏం చేస్తుంది మళ్ళీ? నీ జడ అయిపోలేదా? ఏం చేస్తున్నావు? ఏమి ఇల్లు? ఆగదన్న అలాగా, ఆగదు ఆగదు మా, ఆగొద్దు అట్లా అయితే. అవును నువ్వు చేసావు కదా ఇయర్ రింగ్స్ చాలా. ఓకే, వెజ్ కోసం, వెజ్ ఛానల్ కోసం వంట ప్రిపేర్ చేస్తాం. ఈ క్యాప్లు మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూసేద్దాం. ఇదిగోండి కషాయం, రోజు ఇది పెట్టుకొని టీ తాగుతున్నాం. మీకు నేను చెప్పాను కదా, అల్లం అదే సొంటి, మిరియాలు, జీలకర్ర, వాము కలిపి ఉన్నది. అండ్ అలాగే ఇంకేంటి పసుపు, ఇవన్నీ వేసామన్నమాట. మేమందరం తాగుతాము. అలాగే ఎలా ఉంది కూర? కూర ఎలా ఉంది? నేను చేయలేదు, సుంత చేసింది. అంటే నేను చేస్తే బాగాలేవా? చెప్పు. అమ్మ దొంగ, కోడలు వచ్చాక మాట మార్చావా? అబ్బో సరే, ఇంకొకసారి నన్ను ఏమైనా చేయమంటావుగా, అప్పుడు చెప్తా నీ పని. అంతేనంటావా? ఓకే, ఆన్ చేసావా మమ్మీ సిస్టమ్? ఓకే, ఏం చేయాలి? యోధను తయారు చేసిన, ఏం తయారు చేస్తున్నావు చూపించు. ఇవా? సరే మొత్తం తయారయ్యాక చూపిద్దాం. యోధ ఇయర్ రింగ్స్ తయారు చేసుకుంటుంది దాంతో. నువ్వేం చేసావు మమ్మీ? ఏది డాల్ ఏది? ఓ ఘాట్ వస్తుంది నాది, కూర కూర మారిపోతుంది. ఓకే ఓకే ఓకే, మొన్న ఇచ్చా కదా నీకు నేను, అదే తాగాలని చెప్పాను కదా. నాన్న ఓయ్ ఓయ్ అంటున్నాడు. అవి ఎక్కడ? ఇవి ఖమ్మం నుంచి తీసుకొని వచ్చింది చిప్స్. సో ఒక నిమిషం, కలిపితే బాగా వస్తుంది. ఫోన్ వచ్చిందమ్మా. సో ఇలా అనుకుంటూ వేసుకోవాలి. వావ్ సూపర్ వచ్చింది ఇది. థ్యాంక్స్ మామా. ఇట్లా పెట్టు, చాలా చాలా ఒక్కోటి ఇట్లా వేసుకో, ఇట్లా గట్టిగా అది పెట్టు. బాగా కష్టపడుతున్నా సునీత. వావ్ మొత్తానికి రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్తున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సునీత. అయిందా అమ్మా? చేసావా అన్న? నువ్వు చేసింది చూపించు. జాగ్రత్త యోధా, అసలు కాలుతాయి. అవి ఆరాలా? అవునా? భలే ఉన్నాయి యోధా, చాలా బాగా చేసి. అంటే నీ లెవెల్లో తగ్గట్టుగా చేసి. ఇంకా తయారు చేసిన తెస్తామండి. తర్వాత చూపిద్దాంలే నాన్న. యోధా సూపర్, బాగా చేసింది. క్రియేషన్ చాలా బాగుంది. ఇది గ్లూ గన్తో చేసింది.
దాని గ్లూ గన్తో అన్న నువ్వు చేసింది చూపించాను మా అన్న టాలెంట్ చూపిస్తాడు. ఒక్క నిమిషం అన్న ఏది అన్న చూపించు. షూసా కాళ్ళు గాలి చేసావా అన్న నువ్వు? బాగున్నాయి అన్న. ఏది ఓహో బ్రాస్లెట్ షూస్ తయారు చేసావా? సూపర్. ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి. మళ్ళీ ఇదంతా ఇదేంటి కదా ఎలా కొమ్ములు? ఓకే ఓకే నెక్స్ట్ ఇవన్నీ యోదా తయారు చేసిందండి. రింగ్ పెట్టుకో ఒకసారి చూపించు. క్యూట్ బ్రాస్లెట్. ఏవి బ్రాస్లెట్? అవన్నీ మొన్న తయారు చేసిందా? ఇయర్ రింగ్స్ కూడా బాగుంది. తయారు చేయడం అయినా ఇప్పుడు పెట్టుకున్నారు కదా, ఒకసారి ఇది పెట్టుకున్నట్టు గుర్తు నాకు. ఇదేంటో ఫస్ట్ అదే ఇవి కూడా ఇయర్ రింగ్స్ రింగ్. అన్న నువ్వు నీ క్రియేటివిటీ నువ్వేం చేయలేదా అన్న? ఓన్లీ బొమ్మయ్యేనా? నువ్వు డాల్ చేస్తావా? వెరీ గుడ్. ఓకే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చేయాలి. అక్క చేసిందని చేయకూడదు. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చేయాలి ఎప్పుడైనా సరే. అప్పుడు నీకు ఫుల్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు సింగింగ్ పాటలు బాగా పాడతావు కదా అట్లా. ఓకే గుడ్ యోదా. అన్న అబ్బా అంత సీన్ లేదు, అబద్ధం ఆడుతుంది. రండి భోంచేద్దాం రండి. మా హ్యాండ్ వాష్ చేసుకున్నాండి. వెజ్ ఛానల్ కోసం టమాటా కొబ్బరి పచ్చడి చేసా. ఇప్పుడు అదే తింటున్నాం మేము ఈ బ్లాగ్లో. అదే అండ్ అలాగే సుమిత కాకరకాయ చేసింది నాన్న కోసం. బట్ నాన్న కోసం అంటే మా కోసం. ఓకే టేస్టీ చూసేయండి. అన్న నెయ్యి కావాలా? ఫస్ట్ టేస్ట్ చూడు. నేను ఆల్రెడీ టేస్ట్ చూసా, బాగుంది. నీ కాకరకాయ టేస్ట్ చూసా. Like it? కావాలని అంటున్నాను. చాలా బాగుందంటండి. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సునీత వాళ్ళ సిస్టర్కి ఈరోజు డెలివరీ అవ్వడం, ఒక బాబు పుట్టడం. నిన్న 1 గంట నుంచి మాకు నిద్ర లేదు. నొప్పులు స్టార్ట్ అయ్యాయి అని వాళ్ళు ఫోన్ చేసినక్కడి నుంచి మాకు అది నిద్ర లేదు. టెన్షన్గా ఉంది. అంటే ఎలా అయినా ఉంటుంది కదా మన వాళ్ళు అనుకున్నప్పుడు. సో బాబు చాలా హెల్తీగా ఉన్నాడు. అండ్ మీరు అందరు దీవించండి వాడిని. బంగారం గాడ్ బ్లెస్ యు రా. యోధాకి మళ్ళీ ఇంకో తమ్ముడు పుట్టాడు. ఆల్రెడీ ఒక తమ్ముడు ఉన్నాడు, ఇంకో తమ్ముడు పుట్టాడు. సో అదే తమ్లైన్లో వచ్చింది కదా తమ్ముడు అనేసరికి వాడు మా తమ్ముడు మా అబ్బాయి అన్నట్టే. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నా కొడుకులు లేకపోయినా నాకేం ప్రాబ్లం అసలు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ నా తమ్ముడికి కొడుకులు పుట్టారు కాబట్టి నాకు కూడా కొడుకునంత ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ శివ కంగ్రాచులేషన్స్, బంగారం కంగ్రాచులేషన్స్. ఇప్పుడు టేస్ట్ చూడాలి. కొంచెం ఉప్పు తక్కువైంది. బాగుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉప్పిస్తావు, కారం తక్కువ కారం ఇస్తావా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్యూ, బై బై. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మర్చిపోయా, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఒకే కుకింగ్ షోలో ఉండేది చందు గారి వంటలు. ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చందు గారి వంట. బాయ్ అండి.